డాక్టర్ రెడ్డీస్ ఫార్మా కంపెనీలో 2 కోట్ల రూపాయల విలువైన మందులు అపహరణకు గురయ్యాయి. చోరీకి గురైన డ్రగ్స్ ను అమ్మి సొమ్ము చేసుకోవడానికి 8 మంది చేతులు మారాయి. ముఠాలో చోటు చేసుకున్న మనస్పర్ధలతో అపహరణకు గురైన మందుల విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఫార్మా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు 460 గ్రాముల సెమీ గ్లూకోటైడ్ మందు అపహరించి అమ్మేందుకు ప్రయత్నించారు. అపహరించిన డ్రగ్స్ ను 3 నెలల వ్యవధిలో అమ్మేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ముఠా సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలతో దొంగతనం వెలుగులోకి వచ్చిందని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వివరించారు. శ్రీకాకుళం జిల్లా పోలీసుకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ జేఆర్పురం పోలీస్ స్టేషన్లో మనకి పైడి భీమవరం ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉన్న రెడ్డీస్ ల్యాబొరేటరీలో ఒక కెమికల్ ఒక ఏపీఐ ప్రోడక్ట్ ఒకటి థెఫ్ట్ అయినట్లు మనకి మార్చి నెలలో కంప్లైంట్ వచ్చింది, 3వ నెలలో కంప్లైంట్ వచ్చింది. సో ఆ ఏపీఐ నేమ్ వచ్చి మనకి సెమాగ్లూటైడ్ అన్న ఒక ప్రోడక్ట్ ఏపీఐ ప్రోడక్ట్. సో బేసికలీ టెక్నికల్గా మాట్లాడినప్పుడు దీన్ని ఏమంటామంటే GLP-1 డ్రగ్ టైప్ అని అంటారు. సో ఇది బేసికలీ దేనికి వాడతారంటే డయాబెటిక్ టైప్ 2 ఏదైతే ఉందో దాని ట్రీట్మెంట్ కోసం, అలానే వెయిట్ లాస్ కోసం, అంటే వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు. సో ఇది మనకి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఏపీఐ ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంది. బేసికలీ ఇది ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ అంతే. మనకి ఎక్కడైతే ఎవరైతే పేటెంట్ ఉందో ఆ పర్సన్స్ మాత్రమే అమ్మగలరు. ఈ రెడ్డీస్ ల్యాబొరేటరీ వాళ్ళకి ఆ పేటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని తయారు చేసి ఫారిన్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని. సో ఆ ఎండ్ ప్రోడక్ట్ ఏపీఐ ఏదైతే ఉందో అది దొంగతనం జరిగింది అని చెప్పి వచ్చింది. టోటల్గా అది థెఫ్ట్ అయిన క్వాంటిటీ వచ్చి 460 గ్రాములు, అంటే ఒక బ్యాచ్కి సంబంధించిన 330 గ్రామ్స్, సెకండ్ బ్యాచ్కి సంబంధించి 130 గ్రామ్స్ అయింది. దీని టోటల్ వర్త్ వచ్చి ఒక 2 crores వరకు ఉంటుంది. అంటే మనం మామూలుగా మాట్లాడినప్పుడు 1 గ్రామ్ అరౌండ్ 50,000 రూపాయలు అన్నట్లు. సో దానిపైన మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఈ 2-3 months వర్కౌట్ చేసినప్పుడు టోటల్గా ఈ థెఫ్ట్కి సంబంధించి మొత్తం మనకి 8 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు తెలిసింది. సో 8 మంది ఏంటంటే ఇందులో 4 వ్యక్తులు ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలోనే పనిచేస్తున్నారు. ఆ ప్రొడక్షన్ వేర్ హౌస్ CTO 6 ఏదైతే ఉందో అక్కడే పని చేస్తున్నారు వాళ్ళు. ఇందులో A1 సురేష్ అని ఒక పర్సన్, A2 రాఘవేంద్ర, A3 అప్పల్ నాయుడు, A4 కాంతారావు, ఈ 4 కూడా అక్కడ ప్రొడక్షన్ కంపెనీలోనే పని చేస్తున్నారు. అట్లనే ఈ వేర్ హౌస్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర గారు కూడా అక్కడే పని చేస్తున్నారు. ఇందులో మెయిన్ మనకి ఈ థెఫ్ట్ చేసిండేది వచ్చి రాఘవేంద్ర అన్న పర్సన్ దొంగతనం చేసి ఇది అప్పల్ నాయుడుకి ఇవ్వడం జరిగింది. ఆయన దీనిని సురేష్ అన్న వ్యక్తికి ఇచ్చేసి దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పడం జరుగుతుంది. సురేష్ ఏం చేస్తారంటే మనకి దువ్వాడలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న కాంతారావు అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇస్తారు. ఆయన తీసుకొని వెళ్ళి ఇక్కడ ఎక్కడ సేల్ అవ్వట్లేదని హైదరాబాద్లో తిరుపతి అన్న ఒక పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తిరుపతి ఎవరంటే ఈయన ఆర్జన్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అని ఏదైతే ఫార్మసీ కంపెనీ ఉందో ఆ కంపెనీలో హైదరాబాద్లో వర్క్ చేస్తారు ఆయన ప్రొడక్షన్లో. సో ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన దానిని సరిగా సేల్ చేయలేకపోతున్నారు, ఎక్కువ టైం పడుతుందని చెప్పి ఇంకొక వ్యక్తి జి సురేష్ రెడ్డి అన్న వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఈయన ఇంతకుముందు అరబిందో ల్యాబ్స్లో పనిచేసేవాళ్ళు. అక్కడ కూడా ఇలాంటి ఒకటి పెల్లాడియం అన్న ఒక ప్రోడక్ట్ని అప్పట్లో దొంగతనం చేశారని చెప్పి 2022లో ఆయన అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఆయన కంపెనీ నుంచి కూడా తొలగించడం జరుగుతుంది. సో టోటల్గా ఆయన ద్వారా దీన్ని డిస్పోజ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. బట్ వాళ్ళ మధ్య కొన్ని గొడవలు రావడం వల్ల, అంటే దాన్ని అది సేల్ చేసి మనీ ఇవ్వడానికి టైం ఎక్కువ పడుతుందని తెలియడం వల్ల ఇతను సురేష్ రెడ్డి దగ్గర నుంచి కూడా తీసేసుకొని తర్వాత ఇంకొక 2 వ్యక్తులు A7 A8 ఎవరైతే ఉన్నారో ఈ నవీన్ కుమార్, బాలకృష్ణ అన్న వీళ్ళిద్దరిని వైజాగ్ నుంచి తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో సేల్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ సురేష్ రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ ఏదైతే సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్ సురేష్ రెడ్డికి ఇచ్చారో ఆయన దగ్గర నుంచి వెనక్కి తీసుకునే ప్రాసెస్లో ఈ సురేష్ రెడ్డి ఏం చేస్తారంటే డూప్లికేట్ ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ముఠా సభ్యులు గతంలో చేసిన దొంగతనాలు బయటపడ్డాయని ఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో జేఆర్పురం పోలీసుల బృందాన్ని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అభినందించారు. పరిశ్రమల్లోనూ ఔషధ ఉత్పత్తులను నిల్వ చేసే గిడ్డంగుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యానికి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సూచించారు.